ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా. సరే మామ, అసలు నువ్వు ఆ పిల్లలు లవ్ చేస్తున్నావా? చేయట్లేవు కదా, నీకు ఎందుకు మళ్ళా? అది కూడా అంతే చేస్తున్నావు అమ్మా. పట్టుకోలేకపోతున్నాను. ఊగానే కూర్చోటి మాట్లాడదాం, వాగం కాకు. వచ్చినావు ఎంజాయ్ చేసినావు, పోయినామన్నా ఓ చెట్ల తెగేస్తా అంటావు. వద్దు వద్దు. మా అత్తమ్మ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాలి, మా మమ్మీ వాళ్ళకి చెప్పాలి అమ్మాయిని తెచ్చుకున్నందుకు. ఇంతమందికి ప్రాబ్లం నాకు తెలుసు మామ. ఏమైంది? ఓ ఏడ్ చేసి వస్తుంది తాక్కుంటా. ఓయోకేనాడు అంతా సరే, నువ్వు ఓయోకి ఎందుకు పోయినావు అసలు? అంతోటి ఈయన లవ్ చేస్తున్నా అంటున్నావు కదా, అంత ఎందుకు ఓయోపోయినావు మరి? ఇది కూడా పడుతుంది నాకదే పట్టు. అట్లా అనకు, వాడు ఏడుస్తుండే ఇంకా చూడు అనుకో, కోపం అవుతుండు. ఏమైంది? ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా. సరే 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 ఏది లడ్డుగాడు ఎందుకు పోయి ఊకేదో తాగిస్తాడు నాకు. ఏమైంది మామా? వీడియో కాల్ చేసిండు ఓయో పోయిర్రు. ఇవ్వలు నువ్వు అన్ని కూర్చుకుంటున్నావు అనవసరంగా. అది కాదు బాయ్, లడ్డుగాడు ఓయోకి తీసుకుపోయిండు బాయ్ అమ్మాయిని. ఏ అమ్మాయిని? అమ్మునా? అమ్మునా ఓయోకి తీసుకుపోయిండు వాడు. అర్థమైందా? వీడియో కాల్ చేసిర్రు ఓయో ముందు. చేసిరా? వీడియో కాల్ చేసిర్రు మామ. సరే మామ, అసలు నువ్వు ఆ పిల్లలు లవ్ చేస్తున్నావా? చేయట్లేవు కదా, నీకు ఎందుకు మళ్ళా? అని కాదు మామ, మొన్నటి దాకా ఒక అమ్మాయిని అట్రాక్ట్ అయ్యి ముడ్డ ఉడిచిపోయినా. ఇప్పుడు ఇది ఈడో లంచ్ అడుగు. నీకుండాలి దిక్కు మళ్ళా మళ్ళీ అమ్మాయి. అరే ఎంత టార్చర్ పెట్టింది నాకు తెలుసు మామ. మీ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత టార్చర్ తెలుసా. రోజు యాక్సెప్ట్ చేసేదాకా టార్చర్ యాక్సెప్ట్ చేయలే. ఎంతో అంత చిన్న జలకు వస్తుంది. సరే ప్రేమిద్దాం మళ్ళా అని అనుకుంటే ముడ్డ ఉడిచిపోతుంది మామ. అది కూడా అంతే చేస్తుంది. అది కూడా అంతే చేస్తుంది మామ. సరే చేస్తే చేసింది, నువ్వెందుకు మంచిగా ఇట్లా నువ్వెందుకు ఆగమవుతున్నావు? అతను ఆటలేదు మామ. మరి ఏం చేస్తావు? చచ్చిపోవడం కన్నా ఇంకా ఏం ప్రాబ్లం నాకు. మొట్ట నా జీవితం ఇంకేనా నాకు అర్థం కావట్లేదు. లవ్ చేద్దా ప్రతి అమ్మాయి లవ్ మొట్ట ఉడిచిపోవుడే. సరే 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 చల్లవాడు పోయినాక లడ్డుగాడు కూడా ఇట్లా పోయినాక మాట్లాడదాం. ఎన్నిసార్లు చెప్పినారు వద్దురా అమ్మాయి జోలికి పోకురా, అమ్మాయి జోలికి పోకురా, అమ్మాయి జోలికి పోకురా అని. అమ్మాయి జోలికి పోకు పోకు పోకని ఎన్నిసార్లు చెప్తున్నా మామ. లంచోడు మాట్లాడినట్లేడు మామ. ఏం చేయాలో నా జీవితం ఇట్లా అయిపోతుంది. మరి నేను లవ్ చేస్తున్నా మా మధ్యలో అంత పోయేది. అరే ఆ అమ్మాయికి చెప్పినా కానీ లవ్ చేస్తున్నా, నేను నీకు సిన్సియర్ లవ్ చేస్తున్నా అంటే మళ్ళీ ఆ అమ్మాయి వాడుతున్నది అంటది. ఊగానే కూర్చోటి మాట్లాడదాం, వాగం కాకు. వచ్చినావు ఎంజాయ్ చేసినావు, పోయినామన్నా ఓ చెట్ల తెగేస్తా అంటావు. నేను మామ నేను చచ్చిపోతా. వద్దు మామ. ఏ అమ్మాయి లవ్ చేసిన ఇంతే ఉంది మామ. నా జీవితం ఎందుకు ఇట్లా అవుతున్నా అర్థం కావట్లేదు మనకి ఎందుకు అమ్మాయి వద్దే. మనకి ఎందుకు అమ్మాయి చెప్పుకోదా? వద్దు వద్దు. వద్దు మామ. మసాలా తింటున్నావా?
అది ఏం కావాలా మట్టల జీవితం అప్పుడే రూమ్ కావా ఏ వద్దు నేను నేను మందా లౌడా ఓ బాయ్ నాకు పిచ్చి తెగుతుంది బాయ్ అమ్మాయి ఎందుకు బాయ్ ఇట్లా లవర్ అమ్మాయి నిన్ను ఎవరు లవ్ చేయమన్నాడు? లవ్ చేయడం కాదు బాయ్ ఇదిగో మా అత్తమ్మ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకోవాలి మా మమ్మీ వాళ్ళకి చెప్పాలి అమ్మాయిని తెచ్చుకున్నందుకు ఇంతమందికి ప్రాబ్లం నాకు తెలుసు మామ చెప్పుకోలేను చింత చేరాలంటే వాళ్ళు బాగానే తిరుగుతారు వీడియోలు వేసి యూట్యూబ్లో చూస్తుర్రు నీకు ఏం అర్థం కావట్లేదు తెలిసి ఎందుకు లవ్ చేస్తా నేను ఫోన్ చేస్తా వద్దు వద్దు మామ ప్లీజ్ ఏడు పాప మరి చల్ నేను ఫోన్ చేస్తున్నా పిల్లగా నెంబర్ ఏమంటుంది? ఉంటుంది సరే ఏమన్నా చెయ్యి వింటా అన్నా కదా ఏమన్నా ఆగంటే ఇది ముద్దుల పిల్లనా? అంత ముద్దున్నావా వీళ్ళ ముద్దుల పిల్ల అని పెట్టుకుని మరదలా అది స్పెల్లింగ్ అట్లా. హలో అమ్మువా? హలో అమ్మునా? అమ్మో నేను అర్జున్ని. ఏమైంది? ఓ ఏడ్ చేసి వస్తుండే తాక్కుంటా. ఎవరు? మీ బావా? ఎవరు ఇంకా మీ బావా అంటున్నా? ఏమో నువ్వు లడ్డుతో గిట్ట పోయినావంట. ఇడి ఓ కూసుకొని వస్తుంది. ఏమో ఇక్కడ ఏడుస్తున్నా ఏం చేయమంటావు? బీచ్ పోయి సముద్రం దొంగేస్తా అంటున్నాడు. నిజంగా పోయిండు. చిమ్మ అయిపోయిండు మనిషి. చిమ్మ అయిపోయిండు గుమ్ము. మస్తు రాయేసిండు. లేదమ్మా ఓయోకినాడు అంతా సరే. నువ్వు ఓయోకి ఎందుకు పోయినావు అసలు అంతోటి? ఈయన లవ్ చేస్తున్నా అంటున్నావు కదా, అంత ఎందుకు ఓయోకి మరి? నాకెందుకు కాదమ్మా నిజంగా మీ పర్సనల్ నాకు ఎందుకులే కానీ మా ఏడ్చుకొని వస్తుంది. ఏం చేద్దాం? ఏమైందమ్మా? ఏమైంది? వాడి కోసం నేను ఎంత చేసిన వాడికి కూడా తెలుసు అన్న. ఇప్పుడు ఏం చక్కదనం చెప్పన్నా. వాడు నీకు చెప్పలే కానీ వాడిని లవ్ చేస్తుండు తెలుసా? అది నాకు చెప్పాలి కదన్నా. వాడు నీకు చెప్పలేడు. అంత డబ్బును యాక్సెప్ట్ చేస్తే వాల్యూ తెలియదేమో అని చెప్పి చెప్పలేడు వాడు. తెలియదన్నా వాడు చెప్తే కదా నేను లడ్డుతో వానికి వాని పాస్ట్ వల్ల భయం పడ్డాడు అంతే. వాడు వీడొక్కడు ఉంటే చాలు అనుకుంటా నేను. వాడి పాస్ట్ వల్ల భయం పడ్డాడు అందుకే నీకు చెప్పలేడు మళ్ళీ ఏమవుతుందా ఏం కథ అని. ఇప్పుడు ఎక్కడ ఉండుతాను? ఇగో నా పక్కకే ఉన్నది కానీ ఒకటే ఏడుపు. ఈ ఏడుపు చూస్తే నాకు యాస్టకు వస్తుంది. ఎవరు చెప్పి వీడియో కాల్ చేసి చూపిస్తా. ఏడుస్తుందంటే అందుకే ఇక్కడ వర్షం పడుతుందేమో అన్న. వీడియో కూడా పడుతుంది నాకదే డౌట్. అట్లా నాకు వాడు ఏడుస్తుండే. ఇంకా చూడు కోపం అవుతుండు. అమ్మాయితో మాట్లాడు వేస్ట్ బాయ్. పిలుస్తుంది చూడు నిన్నే బావా అంట.